ఒక చిన్న పట్టణంలో పాత అద్దె ఇంట్లో ఒక కుటుంబం జీవిస్తోంది. ఆ కుటుంబంలో రఘు మరియు సుజాత అనే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. రఘు ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. రోజూ ఉదయం ఆటో స్టార్ట్ చేస్తూ తన మనసులో ఒక ఆశను మోస్తూ బయటకు వెళ్తాడు. ఆ ఆశ ఏమిటంటే తన పిల్లలు తనలా కష్టపడకూడదని. సుజాత ఇంట్లో కుట్టుపని చేస్తుంది. ఇళ్లకు వెళ్లి బట్టలు కుట్టి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని నడిపిస్తుంది. డబ్బు తక్కువే, కాని బాధ్యత మాత్రం ఎక్కువ. వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు 10ఏళ్ల వయసు, కూతురు 7ఏళ్ల వయసు. ప్రతి ఉదయం ఆ ఇంట్లో ఒకే రకమైన జీవితం. పిల్లల్ని స్కూలుకు పంపడం, రఘు పనికి వెళ్లడం, సుజాత కుట్టుపనితో రోజంతా గడపడం. ఈ జీవితం బయటకు చూస్తే సాధారణంగా కనిపిస్తుంది, కాని లోపల మాత్రం ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. ఒక సంవత్సరం భారీ వర్షాలొచ్చాయి. ఆటోకు పని తగ్గిపోయింది. రోజూ వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఇంటి అద్దె బాకీ పడింది. పిల్లల స్కూల్ ఫీజివ్వలేని పరిస్థితి వచ్చింది. ఆ ఇంట్లో పాలు కొనడానికి కూడా డబ్బులేని రోజులొచ్చాయి. రాత్రిళ్లు పిల్లలు నిద్రపోయాక రఘు మరియు సుజాత తమ బాధను మౌనంగా భరించేవారు. వాళ్లకు ఒకే భయం, ఈ కష్టాలు పిల్లల భవిష్యత్తును చెడగొట్టకూడదు. అందుకే సుజాత ఎక్కువగా పనిచేయడం మొదలుపెట్టింది. రోజుకు 10-12 ఇళ్లలో కుట్టుపని చేసింది. చేతులు నొప్పితో వణికిపోయాయి. కళ్లల్లో నీళ్లు నిలిచిపోయాయి. కాని ఆ పని ఆగలేదు. ఆమె తన దగ్గర ఉన్న చివరి బంగారు గాజులను అమ్మేసింది. ఆ డబ్బుతో పిల్లల స్కూల్ ఫీజు కట్టింది. ఆ గాజులు ఆమె పెళ్లి గుర్తులు. కాని పిల్లల చదువు ఆమెకంతకన్నా పెద్ద గౌరవం. ఇంకోవైపు రఘు కూడా తన బాధ్యతను మరింత పెంచుకున్నాడు. పగలు ఆటో నడిపాడు. రాత్రి వాచ్మెన్ పనిచేశాడు. నిద్ర లేకుండా, శరీరం అలసిపోయినా మనసులో ఒక్కమాట మాత్రమే ఉంది: ఈ కష్టం తాత్కాలికం, పిల్లల భవిష్యత్తు శాశ్వతం. కొన్ని రోజులకు రఘు శరీరం పూర్తిగా బలహీనమైంది. ఆరోగ్యం క్షీణించింది. విశ్రాంతి అవసరమైనా పని ఆగలేదు. ఆ రోజునుంచి అతనొక నిర్ణయం తీసుకున్నాడు: అవసరం లేని ఖర్చులు తగ్గించాలి, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పిల్లల చదువును ఏ పరిస్థితిలోనూ ఆపకూడదు. రోజులు గడిచాయి. పిల్లలు చదువులో ముందుకు వెళ్లారు. కష్టాల మధ్య పెరిగినా వారి కలలు పెద్దవయ్యాయి. ఆ కుటుంబంలో ఒక నమ్మకం మొదలైంది: ఈ కష్టం ఎప్పటికైనా ముగుస్తుంది, ఈ బాధ ఒకరోజు ఆనందంగా మారుతుంది. ఆ ఇంట్లో ఆశ మళ్లీ వెలిగింది. ఓపిక అనే దీపం ఆ ఇంటిని వెలిగించింది. ఈ కథ ఇంకా మొదలే. కష్టాల మధ్య నిలబడ్డ ఈ కుటుంబం రేపటి రోజుల్లో ఎలా గెలిచింది? కాలం నెమ్మదిగా ముందుకు సాగింది. కష్టాలతో మొదలైన ఆ కుటుంబ జీవితం ఇప్పుడు ఓపికతో నడుస్తోంది. రఘు పగలు ఆటో నడిపాడు. రాత్రి వాచ్మెన్ పనిచేశాడు. శరీరం అలసిపోయినా మనసు మాత్రం వెనక్కి తగ్గలేదు. సుజాత రోజంతా కుట్టుపనితో గడిపింది. ఇళ్లకు వెళ్లి పనిచేయడం, తిరిగి ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవడం, మళ్లీ రాత్రి కుట్టుపని చేయడం, ఇదే ఆమె జీవితమయ్యింది. ఆ ఇంట్లో ఉదయం వెలుగు రావడమే ఒక పోరాటం, రాత్రి నిద్రపోవడమే మరో పోరాటం. పిల్లలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆడుకోవాల్సిన వయసులో వారు చదువుపైనే దృష్టిపెట్టారు. తల్లిదండ్రుల కష్టం వాళ్ల కళ్ల ముందు రోజూ కనిపించేది. కొడుకు చదువులో ముందుకు వెళ్లాడు. తన కలను పెద్దదిగా పెంచుకున్నాడు. కూతురు కూడా చదువులో ఆసక్తి చూపించింది. ఆమెకు పుస్తకాలంటే ఎంతో ఇష్టం పెరిగింది. కాని జీవితం ఒకేలా ఉండదు. ఒకరోజు రఘు ఆటో పూర్తిగా పాడైంది. దాన్ని బాగుచేయడానికి డబ్బులేదు. ఆ రోజు అతని చేతుల్లో పని లేకుండా పోయింది. కొన్ని రోజులపాటు ఇంట్లో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. అద్దె, కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ ఫీజు అన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చాయి. సుజాత తన పని మరింత పెంచుకుంది. ఇంకా ఎక్కువ ఇళ్లకు వెళ్లి కుట్టుపనిచేసింది. ఆమె శరీరం అలసిపోయింది. కాని మనసులో ఒక్క నమ్మకం నిలిచింది: ఈ కష్టం తాత్కాలికమే. ఆమె కొన్ని రాత్రులు నిద్రపోలేక కుట్టుపని చేస్తూ గడిపింది. వేళ్లు నొప్పితో వణికిపోయాయి. కళ్లముందు చీకటి తిరిగింది. అయినా ఆమె ఆ పని ఆపలేదు. ఈ సమయంలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు సహాయం చేయాలని అనుకున్నారు. కొడుకు చిన్న చిన్న పనులు చేస్తూ కొద్దిపాటి డబ్బు సంపాదించాడు. కూతురు ఇంటి పనుల్లో తల్లికి తోడ్పడింది. ఆ ఇంట్లో ఒక కొత్త మార్పు మొదలైంది. అందరూ కలిసి బాధ్యతను పంచుకున్నారు. ఎవరి కష్టం వారిదే కాకుండా కుటుంబ కష్టంగా మారింది. కొన్ని నెలల తర్వాత ఆటో మళ్లీ బాగయింది. రఘు మళ్లీ పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. కాని ఈసారి అతని మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది: ఇలా జీవితమంతా కూలీ పనితోనే గడపకూడదు. పిల్లలకు చదువుతో మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అందుకే అతను తన ఖర్చులను మరింత తగ్గించాడు. చిన్న చిన్న పొదుపులు చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ సంపాదించిన డబ్బులో కొంత భాగం పక్కన పెట్టాడు. సుజాత కూడా అదే నిర్ణయం తీసుకుంది. తనకు అవసరం లేని వాటిని మానేసింది. పిల్లల చదువు కోసం మాత్రమే ఆ ఆలోచించింది. ఇంట్లో ఇప్పుడు నవ్వులు ఉన్నాయి, మాటల్లో ధైర్యం ఉంది, కళ్లల్లో భవిష్యత్తు ఉంది. రఘు మరియు సుజాత తమ జీవితాన్ని తలుచుకున్నారు. ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపారో, ఎన్ని రోజులు ఆకలితో ఉన్నారో, ఎన్నిసార్లు ఓడిపోతామేమో అని భయపడ్డారో. కాని వారు ఓడిపోలేదు.
ఎందుకంటే వారు ఒకరినీ వదల్లేదు. భార్యాభర్తగా కలసి నడిచారు. తల్లిదండ్రులుగా త్యాగం చేశారు. కుటుంబంగా బాధ్యత పంచుకున్నారు. ఇప్పుడా ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులను చూసే విధానం మారింది. అది కేవలం ప్రేమ కాదు, గౌరవం కూడా. తల్లిదండ్రులు పిల్లలను చూసే విధానం కూడా మారింది. ఇప్పుడు భయం లేదు, వారి కళ్లల్లో గర్వం ఉంది. ఈ కుటుంబం జీవితం ఒక విషయం చెబుతుంది. డబ్బు లేకపోవడం పేదరికం కాదు, ఆశ కోల్పోవడమే నిజమైన పేదరికం. ఓపికగా ఉంటే, కష్టాలను భరిస్తే, కుటుంబం ఒకటిగా నిలబడితే జీవితం తప్పకుండా మారుతుంది. ఓపికగా నిలబడాలి, కుటుంబాన్ని వదలకూడదు, ఒకరినొకరి నమ్మాలి. అప్పుడు జీవితం మారుతుంది. అప్పుడు ఇల్లు వెలుగుతుంది. అప్పుడు కన్నీళ్లు చిరునవ్వులుగా మారతాయి. ఇదే ఓపికతో కట్టిన జీవితం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు ముందుగా మీ వరకు చేరాలంటే గంట సింబల్ను ఆన్లో ఉంచడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.